హలో ఫుడీస్, వెల్కమ్ టు హరితాస్ వ్లాగ్స్. ఈరోజు అయితే రుచికరమైన ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి హరిత గారి మాటలోనే విందాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ ఫిష్ కర్రీ మా ఇంట్లో. మీ ఇంట్లో ఏంటి సండే స్పెషల్? కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం, ఓకేనా? చాలా సింపుల్, మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ విడిచిపెట్టరు. ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకొని అందులో ఆనియన్స్, చిల్లీస్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు కలపాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కదా, సో అది రాకుండా ఉండడం కోసం వేయించాలి. నాకైతే మా అమ్మ చేసిన చేపల పులుసు అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను, చాలా బాగా చేస్తుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను, ఎందుకంటే చేపలు నీచు వాసన వస్తాయి కాబట్టి కరివేపాకు స్మెల్ కొంచెం కమ్మగా ఉంటుందని చెప్పి వేసుకున్నాను. మీరు మీకు అలవాటు లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, బట్ వేసుకోండి, బాగుంటుంది ఆ ఫ్లేవర్. నేను చాలామంది ఇంట్లో చేపల పులుసు తిన్నాను, కానీ మా ఇంట్లో తిన్న ఫ్లేవర్ నేను ఎక్కడా తినలేదు ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? తర్వాత కొంచెం కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. కారం ఎక్కువే పట్టిద్ది, యాక్చువల్లీ నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువే పట్టిద్ది. నేను తీసుకున్న 2 kg ఫిష్ కాబట్టి నేను 4 స్పూన్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ కేజీకి 2 స్పూన్స్ అలా వేస్తాను, మా ఇంట్లో స్పూన్ని బట్టి నేను అలా వేసుకున్నాం. మీరు ఎంత తినగలరో అలా వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ముందుగా కర్రీ స్టార్ట్ చేసేటప్పుడే నేను చింతపండు పెట్టుకున్నాను అనమాట. చింతపండు పులుసు వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసు వేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ అలా మరిగించాలన్నమాట చింతపండు పులుసుని. ఆ తర్వాత కొంచెం కాగుతున్న ఆ పులుసులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉంటాయి కదా, ఫిష్ ముక్కల్లో నేను కొంచెం ఉప్పు వేసి ఉంచాను అనమాట. ఎందుకంటే చేపలు చప్పగా అనిపిస్తుంది మనం తింటుంటే, కొంచెం ఉప్పు వేసామంటే ఆ చప్పదనం అనేది పోతుంది. తర్వాత అందులోకి ముందుగా వాష్ చేసుకున్న ఫిష్ ముక్కలు తీసుకొని వేసుకోవాలి. అది ఫస్ట్ ఇక్కడైతే మనకి హెడ్ అయితే వేసాను ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. తర్వాత మిగతా ముక్కలు కూడా చాలా మంచిగా పెడుతుంది ఫ్రెండ్స్. అలా ఎందుకు పెడుతున్నానంటే అన్నీ మునగాలి ఫ్రెండ్స్, కొంచెం చేపల ముక్కలు, అందుకే చాలా పెద్దది. చేపల కూర చేసినప్పుడు మనం ఒకటి, చేపల ముక్కలు చెదిరిపోకుండా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. చేప ముక్క చెదిరిపోతే కర్రీ అయితే అంత టేస్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఈ లోపల మా వైఫ్ డైలాగ్ మర్చిపోయింది ఫ్రెండ్స్, దేని ఏమనుకోకండి ఫ్రెండ్స్. కంటిన్యూ. అయ్యో, తర్వాత చూసారు ఫ్రెండ్స్, అలా ఒక్కొక్కటి చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం గరిటె పెట్టకూడదు చేపల పులుసులో, జస్ట్ అలా పట్టుకొని తిప్పాలి. ఇది నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ టెక్నిక్ అనేది, బట్ మామూలుగా చెప్తున్నా జనరల్గా. నేనైతే ఇంకా గరిటె పెట్టలేదు ఫ్రెండ్స్. ఇది వేసిన తర్వాత జస్ట్ మొత్తం తిప్పాను, అంతే.